వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు డైలీ న్యూస్ ఎనాలిసిస్ విత్ భారత్. ఇవాల్టి డిఎన్ఏలో మొదటి టాపిక్ చూసుకుంటే 4 దశాబ్దాల పసుపు రైతుల ఆకాంక్ష నెరవేరబోతోంది. ఎన్నో పోరాటాలు మరెన్నో ఉద్యమాలను చూసిన పసుపు రైతన్నల కల నెరవేరే రోజు రానే వచ్చింది. నిజామాబాద్లో పసుపు బోర్డు ప్రారంభం కాబోతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా పసుపు బోర్డును ప్రారంభించబోతున్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ కృషి కారణంగా కేంద్రం పసుపు పంటకు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసింది. ప్రధానిని ఒప్పించడంలో సక్సెస్ అయిన ఎంపీ అరవింద్ తెలంగాణలోని పసుపు రైతుల స్వప్నాన్ని సాకారం చేశారు. సార్, తెలంగాణ రైతాంగంకి ఎన్నో ఏళ్ల కళ ఈ పసుపు బోర్డు. ఉద్యమంలో కూడా చాలాసార్లు ప్రస్తావించారు, రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా చాలాసార్లు ప్రస్తావించారు. మొత్తానికి ఎంపీ అరవింద్ కృషితో సాధ్యమైంది. ఏమంటారు సార్? శివ, ఇది దశాబ్దాలు, దాదాపు 50 సంవత్సరాలకు పైగా డిమాండ్ ఉంది పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి. పసుపు ప్రధానంగా మన దగ్గర మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కొన్ని చోట్ల పండుతుంది. బట్ ఆఫ్టర్ కరోనా టర్మరిక్ ఇంపార్టెన్స్ చాలా తెలిసింది, మెడిసినల్ ఇంపార్టెన్స్, ఓన్లీ కుకింగ్ పరంగానే కాకుండా. సో ఈ పసుపు బోర్డు అన్నది నేను చెప్పినట్టు ఇంతకుముందు కాఫీ బోర్డు, టీ బోర్డు ఇటువంటివి మాత్రమే ఉండేవి. కొత్తగా ఈ మధ్య కాలంలో ఏ బోర్డ్స్ కూడా క్రియేట్ చేయలేదు. సో ధర్మపురి అరవింద్ 2019లో ఆయన పోటీ చేసినప్పుడు హామీ ఇచ్చారు, బాండ్ పేపర్ ఇచ్చారు. ఒక 2-3 సంవత్సరాలు దాని మీద ప్రత్యర్థులు చాలా ఇబ్బంది పెట్టారు. బట్ అల్టిమేట్గా ఆయన పదవీ కాలం పూర్తయ్యేలోపు అది సాధించి చూపించారు. మధ్యలో స్పైసెస్ బోర్డు కూడా, ఎస్, అంటే మధ్యలో ఎక్స్టెన్షన్ బోర్డు స్పైస్ అని పెట్టి, అది కాకుండా పసుపు కోసమే ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేశారు. సో ఆ కళ సాకారమైంది. రేపు నిజామాబాద్లోనే దీని ప్రధాన కార్యాలయం ప్రారంభం కాబోతుంది. మనతో పాటు ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు ప్రస్తుతం లైవ్లో. అరవింద్ గారు, సో ఎన్ని సంవత్సరాల కల్లా 40-50 సంవత్సరాల నుంచి ఉందా ఈ డిమాండ్? 1987లో స్పైసెస్ బోర్డులో పసుపుని విలీనం చేసినప్పటి నుంచి అయితే ఖచ్చితంగా ఉంది. ఓకే, 8 సంవత్సరాల నుంచి అయితే ఉంది. ఓకే, అంతకుముందు కూడా ఉన్నట్టుంది. స్పైసెస్ బోర్డులో విలీనం చేయటం తెలంగాణ ప్రజలకు ఆంధ్రాలో విలీనం చేసినట్టు ఇష్టం లేనట్టు వీళ్ళకి కూడా ఇష్టం లేకుంటే. అంతకుముందు సపరేట్ బోర్డు ఉండేదా పసుపు కూడా? లేదు, అన్ని స్పైసెస్ లో భాగంగా పసుపును కూడా ఒక బోర్డుగా చేశారు అప్పుడు. ఓకే, 50 పైన స్పైసెస్ కలిపి బోర్డు చేశారు. ఓకే, అది పసుపు రైతులకు ఇష్టం లేదు. అప్పటి నుంచి నెగ్లిజెన్స్ బాగా. ఓకే, ఓకే. సో ఇప్పుడు అమిత్ షా కార్యక్రమం రేపు ఏమేమి ఉండబోతున్నాయి అమిత్ షా కార్యక్రమంలో? ఆయన దిగగానే ఫస్ట్ స్ట్రైట్ అవే హెలిప్యాడ్ నుంచి పసుపు బోర్డు కార్యాలయం ఇనాగ్రేషన్, అక్కడ చిన్న పూజా కార్యక్రమం, అక్కడ నుంచి స్ట్రైట్ గా ఒక ప్రైవేట్ ప్లేస్ లో ఒక గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రాము, అక్కడ నుంచి ఆయన డి శ్రీనివాస్ గారి విగ్రహం ఇనాగ్రేట్ చేస్తూ ఆయన దీనికి వెళ్తారు. ఓకే, సో ఇక్కడ పొలిటికల్ కార్యక్రమం కూడా ఉంది. అంటే టర్మరిక్ బోర్డుతో పాటు డి శ్రీనివాస్ గారి విగ్రహావిష్కరణ అమిత్ షాతో చేయించడం చాలా వెరైటీగా ఉంది. కొంత సోషల్ మీడియాలో కాంగ్రెస్, బహుశా వేరే పార్టీల వాళ్ళు అంటారు ఆయన లైఫ్ లాంగ్ కాంగ్రెస్ లో ఉన్నారు, ఆయనతో ఎందుకు విగ్రహావిష్కరణ చేస్తున్నారని. డి శ్రీనివాస్ గారు బతుకున్నప్పుడు ఆయన్ని అడగాల్సింది. ఆయన అమిత్ షా గారిని ఇంటికి పిలిపిమని చెప్పారు. ఓకే, ఆ వీడియో పెట్టిన ఓకే, తీసుకురా నేను మాట్లాడతా, ఇంటికి రమ్మను, తీసుకురా అని ఆ వీడియో కూడా పెట్టాను. అప్పుడు కుదరలేదు. ఈ రకంగా వీలైంది చేస్తా ఉన్నాము. ఓకే సార్, పసుపు బోర్డుకు సంబంధించి ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే మద్దతు ధర శ్రీనివాస్ గారు పార్టీలకి ప్రాంతాలకు అతీతం అండి. ఓకే, ఆయన తెలంగాణ వాదైనా ఆంధ్ర నాయకులందరూ కూడా ఆయన లీడర్షిప్ ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఆయన మాట్లాడినప్పుడు మనసు నొప్పియకుండా మాట్లాడేవాళ్ళు. సో ఆయన ప్రాంతాలకి పార్టీలకి అతీతం. ఆయన పెద్ద కాంగ్రెస్ లో లేదు. నేను రాజకీయాలకు వచ్చినప్పటికీ ఆయన కాంగ్రెస్ లో లేడు. ఓకే, కాంగ్రెస్ నుంచి అప్పుడు బీఆర్ఎస్ ఆయన 15లోనే వెళ్ళిపోయింది కాంగ్రెస్. ఓకే, ఓకే, ఓకే. కానీ మళ్ళీ జాయిన్ అయినట్టున్నారు కదా బిఫోర్ ఎలక్షన్ 19 ఎలక్షన్ బిఫోర్ 19 ఎలక్షన్. వాళ్ళ ఆయన పెద్ద అబ్బాయి జాయిన్ అయ్యడానికి ఊరికే వెళ్ళినారు. ఓకే, అదేదో ప్రేమ కొద్ది కప్పినట్టున్నారు కండువాలు. ఓకే, ఆయనకి ఇంటికి వచ్చినాక ఆయన ఖర్గే గారికి లిఖిత పూర్వకంగా నేను ఇప్పుడు రాజకీయాలు చేసే పరిస్థితిలో లేను,
సో జాయిన్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. అది సరికాదు అని లెటర్ కూడా రాయడం జరిగింది. ఓకే ఓకే సార్, పసుపుకు సంబంధించి ఇప్పుడు రేపు అమిత్ షా ఇనాగ్రేట్ చేయబోతున్నారు. సో నెక్స్ట్ ఏంది మీ ఇప్పుడు బోర్డు వచ్చి ఆయన ఏ పార్టీ కాదు అని ఎవరు కొట్లాడే పరిస్థితి లేదు. ఆయన చనిపోయినప్పుడు ఆయన పార్థివ దేహం మీద కాంగ్రెస్ వాళ్ళందరూ వచ్చి జెండా కప్పమంటే కప్పుకోమని చెప్పాను. కాంగ్రెస్ జెండానే ఉండే. ఓకే ఓకే సో పార్టీల అతీతంగా మీరు ఇప్పుడు రేపు ఎవరైనా రావచ్చా? ఇన్వైట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా పిలుస్తున్నారా ఆయన విగ్రహావిష్కరణకు సంబంధించి? గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉంది కదా సార్, ఆయన విగ్రహావిష్కరణ ఇట్స్ ఫ్యామిలీ పర్సనల్ ప్రోగ్రామ్, ప్రైవేట్ ప్రోగ్రామ్. ఓకే ప్రైవేట్ ప్రోగ్రామ్. ఆయన స్టాచ్యూకి ఇక్కడ లోకల్లో అన్ని పార్టీలు యునానిమస్ గా తీర్మానం చేశాయి. సో దాంట్లో ఇష్యూ లేదు, ఎవరైనా రావచ్చు. ఓకే అక్కడ కొన్ని టెంట్స్ చైర్స్ అన్ని అరేంజ్ చేశాము. ఓకే కమ్ సార్, పసుపు బోర్డుకు సంబంధించి ఇప్పుడు బోర్డు వచ్చేసింది. ఓకే, వాట్ నెక్స్ట్ అంటే మీరు ఇంకా పసుపు రైతులకు ఏం చేయదలుచుకున్నారు? రేటుకు సంబంధించి కానీ, పసుపు రీసెర్చ్ కు సంబంధించి కానీ, పంటలో కొత్త వంగడాలకు పసుపు బోర్డ్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ వచ్చేసి స్ట్రీమ్ లైనింగ్, మార్కెటింగ్, ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ, ఎక్స్పోర్ట్స్ పెంచుకోవటము, వాల్యూ యాడెడ్ సర్వీస్ చేసి పెంచుకోవటమా, ప్రాసెసింగ్, పాలిషింగ్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ యూనిట్స్ తేవటము, స్టోరేజ్ ఫెసిలిటీస్ పెంచటము, మేజర్ గా ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ చేసుకోవటం. నా ఆలోచన పసుపు రైతులు అవగాహన ఉన్న వాళ్ళు బాగా ఎఫ్పిఓస్ బాగా ఎంకరేజ్ చేసి మీకు నాట్లు వేసే సమయానికి ఎక్కడ ఏ కంపెనీకి ఎప్పుడు ఏ రేటు అమ్మేది ముందే నిర్ణయం చేసే పరిస్థితి తీసుకురావచ్చు. ప్లస్ కొంచెం ఆర్గానిక్ సైడ్, ఆర్గానిక్ అంటే లిమిటేషన్స్ లో ఈ పెస్టిసైడ్స్ ఇవన్నీ వాడటం విత్ ఇన్ ద లిమిట్స్. ఓకే ఓకే ఇవన్నీ అవగాహన కల్పించుకుంటూ పసుపుకి చూడండి సార్, కరెక్ట్ గా పని చేసుకుంటే రైతులు కూడా కోఆపరేట్ చేస్తే దెర్ ఇస్ నో ఎండ్. ఓకే ప్రైజెస్ చాలా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సార్, మద్దతు ధర 2021-22 ఆ సీజన్ లో బాగా పెరిగినట్టుంది, 20,000 దాకా కూడా వచ్చింది. కానీ కొంత లాస్ట్ సీజన్ ఆ విధంగా రానట్టుంది, కొంత ఇబ్బంది ఉన్నట్టుంది. మొన్న సీజన్ లో యావరేజ్ ప్రైస్ 13,000, 13,500 దాకా ఉంది. ఓకే, పర్లేదు. అంటే ఎంత వస్తే పసుపు రైతు మంచి లాభాల్లో ఉంటారు? ఎంత వస్తే అంత మంచిది, ఎంత ఎక్కువ వస్తే అంత మంచిది. బట్ మినిమం ఒకటి ఉంటుంది కదా, దీని మినిమం సపోర్ట్ ప్రైస్ అయితే లేదు దీనికి. వాళ్ళ ఖర్చు 5,000, 6,000 మధ్యలో ఉంటుంది. ఓకే, 5,000 to 6,000 మధ్యలో ఉంటుంది. సో 10,000 వచ్చినా మంచి ప్రాఫిటే కమర్షియల్ క్రాప్. దాని ఇప్పుడు నేను మంచి 10,000 మంచిదా, 20,000 మంచిదా, 30,000 మంచిదా అని అనను. ఎంత వస్తే మంచిది. వాళ్ళ ఖర్చు బిలో 6,000 ఉంటుంది. ఓకే, కొద్దిసేపటి క్రితమే టీఆర్పీ ఇంత వస్తే మంచిదని ఆగుతారా మీరు? ఓకే, సో కొద్దిసేపటి క్రితమే కల్వకుంట్ల కవిత గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఎన్నిసార్లు ప్రారంభోత్సవాలు చేస్తారు పసుపు బోర్డుకి అని చెప్పి ఆమె మాట్లాడారు. 3వ సారి 4వ సారి ఎన్నిసార్లు ఇట్లా ప్రారంభోత్సవం చేస్తారు అని అన్నారు. అది 3 సార్లు 4 సార్లు అసలు ఎన్నిసార్లు ప్రారంభోత్సవాలు చేస్తారు పసుపు బోర్డుకి? మీరు బడ్జెట్ లో రూపాయి కూడా పెట్టలేదు మొన్నటి కేంద్ర బడ్జెట్ లో. ఇంతకుముందు ప్రారంభోత్సవం చేసిండ్రా? మీరు జర్నలిస్ట్ కదండి, సీనియర్ జర్నలిస్ట్. ఆమె అన్న కామెంట్ నేను చెప్తున్నాను. కామెంట్స్ అన్ని మేము కామెంట్ చేసి మాకు టైం లేదు, పొద్దున మాకు సభ ఉంది, మీరు అడిగేటి అడిగితే నేను బయలుదేరుతాను. అంటే ఇంతకుముందు చేసింది యాక్చువల్ గెజెట్ నోటిఫికేషన్, దాని అనౌన్స్మెంట్ కదా. అనౌన్స్మెంటా? తెలుసు కదా సార్ మీకు, సచ్ సీనియర్ జర్నలిస్ట్, జీ నెట్వర్క్ నడిపిస్తున్నారు. బట్ అంటే చూస్తున్న ప్రజలకు నాకు తెలుసు, బట్ ప్రజలకు జవాబు చెప్పాలి కదా. ప్రజలకు అందరికీ తెలుసు. ఓకే, సో అప్పుడు మొదలేమో ఇక్కడ పసుపు బోర్డు నెలకొల్పుతున్నాం, ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం స్టేట్మెంట్, ఆ తర్వాత గెజెట్ నోటిఫికేషన్, అంతేనా? పార్లమెంట్ ఎన్నికల సమయంలో గెజెట్ నోటిఫికేషన్. అక్టోబర్ 1 రోజు మహబూబ్ నగర్ లో అనౌన్స్మెంట్, అక్టోబర్ 3 నిజామాబాద్ లో సభ అయింది, అక్కడ మళ్ళీ రిపీట్ చేశారు. అదే రోజు రాత్రి గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది. ఆ తర్వాత ఎన్నికల వల్ల ముందుకు వెళ్ళలేదు, ఎక్కువ 2 ఎన్నికలు వచ్చినాయి, ముందు వెళ్ళలేదు. ఆ తర్వాత పీయూష్ గోయల్ గారు సంక్రాంతి రోజు హెడ్ క్వార్టర్ నిజామాబాద్ లో ఉంటుంది అని డిక్లేర్ చేయడం జరిగింది, ప్రక్రియ మొదలు పెట్టడం జరిగింది.
బోర్డు ఫార్మేషన్, ఓకే. చైర్మన్ అపాయింట్ చేయడం జరిగింది. ఇప్పుడు దాని తర్వాత ఇక్కడ నిజామాబాద్ కి ఆ రోజు కేటాయించుకున్నాక ఇవాళ మనము టెంపరీ బిల్డింగ్ మనం తీసుకొని స్టేట్ గవర్నమెంట్ దగ్గర రెంట్కి తీసుకొని అది 2 ఎకరాల స్థలం కూడా స్టేట్ గవర్నమెంట్ అలాట్ చేయమని నిజామాబాద్ నడి ఒడ్డున కోరడం జరిగింది. అది అలాట్ చేసిన తర్వాత అక్కడ పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టడం జరుగుతుంది. అప్పటిదాకా ఇది హెడ్ క్వార్టర్ లాగా ఇక్కడ స్టార్ట్ అవుతుంది. రేపు అమిత్ షా గారు స్టార్ట్ చేస్తాం. Okay. సో దిస్ ది ఫస్ట్ ఇనాగ్రేషన్. యా, ఇక మంత్రులు అంటారా, మా మంత్రులు, మా ప్రధాన మంత్రులు మేము ఎన్నిసార్లు పిలుచుకుంటాం, మేము ఎన్నిసార్లు మేము పిలిస్తే వాళ్ళు వస్తారు, మా ప్రజల కోసం వస్తారు. రేపు లోగో కూడా అన్వీలింగ్ ఉంది. సో లోగో కూడా ప్రారంభిస్తున్నారు రేపు. ఓకే, ఓకే. సభ కూడా ఉంది. ఇంకా 10 సార్లు పిలుచుకుంటాము. మీరు కూడా మీకు తిహార్ జైలు ఎన్నిసార్లు పిలుస్తే అన్నిసార్లు పొండి అర్థంలేం కదా. ఓకే, అయితే బడ్జెట్ లో కేటాయింపు లేదు. టెక్నికలీ ఎవ్రీథింగ్ ఇస్ డన్. నాకు సెలవు ఇప్పిస్తే నాకు పనులు ఉన్నాయి రేపు. యా యా, ఒకటి 2 క్వశ్చన్ సార్. బడ్జెట్ లో కేటాయింపులు జరపలేదు లాస్ట్ బడ్జెట్ లో అని అన్నారు. నెక్స్ట్ బడ్జెట్ లో ఉంటాయా కేటాయింపులు దీనికి సంబంధించి స్పెసిఫిక్ గా? 100% ఉంటాయి. ఎందుకుంటాయండి? లాస్ట్ బడ్జెట్ లో లేకపోతే కామర్స్ మినిస్ట్రీ బడ్జెట్ ఇస్తుంది. కామర్స్ మినిస్ట్రీ ఇస్తుంది బడ్జెట్. ఓకే, కేంద్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని అంటారు ఎవరన్నా. ఓకే. సపరేట్ హెడ్డింగ్ కింద లాస్ట్ టైం ఇవ్వలేదు, ఈసారి ఇస్తారు. అంటే లాస్ట్ టైం టీ గానీ కాఫీ బోర్డుకి సెపరేట్ హెడ్డింగ్ కింద ఇచ్చారు, దీనికి ఇవ్వలేదు. ఒకసారి ప్రక్రియలు పని నడుస్తూ ఉంటది. సో అది లేకుండా సబ్ హెడ్డింగ్ కింద కామర్స్ మినిస్ట్రీ బడ్జెట్ కింద దీనికి ఇస్తారు. అట్లా ఇబ్బంది ఏం దానికి? డబ్బులు మీకు వస్తూనే ఉన్నాయి. ప్రోగ్రాంలు అయితేనే ఉన్నాయి, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ప్రోగ్రాంలు అయితేనే ఉన్నాయి, ఢిల్లీలో ప్రోగ్రాంలు అయినాయి, ఇక్కడ నిజామాబాద్ లో అయినాయి. ఓకే. ఇవాళ ఆఫీసులు ఓపెన్ చేసుకుంటున్నారు. 2 ఎకరాలు ఇస్తే బిల్డింగ్లు కట్టుకుంటామంటున్నారు. ఇవన్నీ ఎవరు ఇస్తారు? పైసలు మీరు ఇస్తారా? ఓకే, ఉంటుంది గవర్నమెంట్ దగ్గర పైసలు తప్పుంటే నడుస్తూ ఉంటది. ఓకే, ఓకే. సరే, ఇంకోటి 1-2 రోజుల్లోనే బీజేపీ అధ్యక్ష పదవి నోటిఫికేషన్ రాబోతుంది. ఎల్లుండి బహుశా ఎల్లుండి నామినేషన్ కూడా జరగబోతుంది. రేసులో ప్రధానంగా మీ పేరు వినిపిస్తోంది. ధర్మపురి అరవింద్ గారు, ఈటెల రాజేందర్ గారి మధ్య ప్రధాన పోరుంది. అయిపోతుంది 2 రోజుల్లో ఎవరో ఒకరి పేరు ఫైనలైజ్ అయిపోతుంది అంటున్నారు. ఏమైనా సమాచారం ఉందా మీకు దీనికి సంబంధించి? సార్ నా బిజీ విత్ టుమారోస్ ప్రోగ్రామ్. నడ్డా గారి దగ్గర ఉంటుంది సమాచారం, అడగండి సార్. ఒకవేళ అంటే మీకు అవకాశం ఇస్తే ఎట్లా పార్టీకి ఎట్లా మీ కార్యాచరణ ఉందా, రెడీ ఉందా? అది మాకు చిన్నప్పటి నుంచి అలవాటే సార్. పార్టీలని ప్రభుత్వాలకు తిరగటం మేము చిన్నప్పటి నుంచి మా ఇంట్లో నేర్పిన విద్య. ఫార్మ్ గవర్నమెంట్ ఇక్కడ. అచ్చా, అంటే డి శ్రీనివాస్ గారు 2 సార్లు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చారు కాబట్టి అట్లా అంటారు. అదేందో మా కుటుంబంలో అది అలవాటుగా ఉంది, మారింది. ఓకే, ఓకే. సో అంటే ఇప్పుడు దీనికి ఇంటిమేషన్ ఇవ్వరా? ఎల్లుండే నామినేషన్స్ అంటున్నారు సార్. అది మా ఇంటర్నల్ ప్రక్రియ. ఇప్పుడు ఏం చేయమంటారు? మా పార్టీ వాళ్ళు చెప్పినట్టు చేస్తారు. అందరూ ఎవరిని నామినేషన్ ఏమంటే వాళ్ళు వేస్తారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వేసుకుంటారు. అది మా వితిన్ దట్ ఈస్ అవర్ ఇంటర్నల్ థింగ్. ఓకే, ఓకే. సో రేపు అమిత్ షా వచ్చినప్పుడు దీని మీద ఏమైనా డిస్కషన్స్ ఏమైనా ఉంటాయా? మీ నేతలతో కన్సల్టేషన్ ప్రాసెస్ అయిపోయిందా? అది ఆయననే అడగండి సార్. అమిత్ షా అడగలే, మీరున్నారు ముందు, మీరున్నారు కాబట్టి అడుగుతున్నాం. థ్యాంక్ యూ. అయిపోయి మీ క్వశ్చన్లు అయిపోయినట్టున్నాయి. సో అధ్యక్ష పదవికి సంబంధించి అయితే 2 days లో క్లారిటీ రాబోతుంది. ఆ ఇంటిమేషన్ అయితే వచ్చిందా నామినేషన్ ఉంటుందని? నాకు ఐ హావ్ నో క్లూ. ఐఎమ్ బిజీ విత్ మై ఓన్ ఎంగేజ్మెంట్స్ హియర్. రైట్ సార్, ఆల్ ది బెస్ట్. పసుపు బోర్డు అయితే దశాబ్దాల కళ. మొత్తానికి మీరు మీ నిజామాబాద్లోనే నిజామాబాద్ పార్లమెంటరీ సెగ్మెంట్ లో, నిజామాబాద్ పార్లమెంటరీ హెడ్ క్వార్టర్ లో ప్రారంభోత్సవం చేసుకుంటారు. చైర్మన్ కూడా మావాడే. చైర్మన్ గంగారెడ్డి కూడా మీరు రికమెండ్ చేసిన వ్యక్తి, నిజామాబాద్ వ్యక్తే. ఆయన చైర్మన్ చేసుకుంటారు. మొత్తానికి దీనివల్ల పసుపు రైతులకు మరింత బెనిఫిట్ జరగాలి, పసుపు విస్తీర్ణం చాలా ఎక్కువ పెరగాలి అని కూడా కోరుకుంటారు. లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ కంటే లాస్ట్ ఇయర్ పెరిగింది, లాస్ట్ ఇయర్ కంటే ఈసారి పెరుగుతుంది. ఇంకా కూడా పెరగాలి, ఎందుకంటే కమర్షియల్ క్రాప్స్ పెరగాల్సిన అవసరం ఉంది. అందరూ వరి ఎక్కువ వేస్తున్నారు. కమర్షియల్ పసుపు ఉపయోగం కూడా ఇప్పుడు చాలా దేశాల్లో కూడా. అందరూ కూడా పసుపు లాటీలు తాగండి. స్టార్బక్స్ లో అమ్ముతున్నాడు విదేశాలలో, ఇక్కడ కూడా అమ్మాలి. అందరూ కూడా పసుపు వేసుకొని చాయ్లు, కాఫీలు, ఎస్పెషల్లీ పసుపు తాగండి. ఎస్పెషల్లీ అదర్ కంట్రీస్ లో ఇంపార్టెన్స్ పెరిగింది కదా కరోనా తర్వాత. మీకు నమస్కారం, నేను బయలుదేరుతాను. నాకు వెయిట్ చేస్తున్నారు రేపటి ప్రోగ్రామ్. థ్యాంక్ యూ బిజీ షెడ్యూల్ లో మాకు సమయం ఇచ్చినందుకు అరవింద్ గారు. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ నిజామాబాద్ ఫార్మర్స్ ఆల్సో. ఆల్ ది బెస్ట్ ఫర్ బీజేపీ ప్రెసిడెంట్ పోస్ట్ ఆల్సో. ఒకవేళ పోస్ట్ వస్తే నవంబర్ ఏమంటారు మళ్ళీ 30th రోజు మీరు నామినేషన్ వేస్తే ఫస్ట్ రోజు మళ్ళీ మీరు లైవ్ లోకి రావాలి. అది మాత్రం మాకే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వాలి. అది మాత్రం లైవ్ లో అడుగుతున్నా. రైట్. సో మొత్తానికి Yes, sir. శివ, పసుపు బోర్డు సంబంధించి రేపు ప్రారంభోత్సవం జరగబోతుంది. అమిత్ షా హాజరవుతున్నారు, కేంద్ర హోంమంత్రి. అదే సమయంలో డి శ్రీనివాస్ విగ్రహావిష్కరణ కూడా ఉంది. ఇంకొక కీలక అంశం ఏంటంటే 2 days లో ఎల్లుండే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఫైనలైజ్ కాబోతుంది. తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ లో కూడా జరగబోతుంది. 10 రాష్ట్రాలని కూడా ఈ వారం రోజుల్లో చేయబోతుంది, మిగిలిన 10 రాష్ట్రాలని. సో దట్ దీన్ని బట్టి బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడు కూడా డిసైడ్ కాబోతున్నారు. సో ఆ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు, రాష్ట్ర కొత్త అధ్యక్షుడు ఎవరు అన్నది మళ్ళీ తర్వాత చర్చిద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత